హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకేల' సెకండ్ సీజన్ 'నందిని' 157వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఇక తప్పలేదు అభినందన్‌కి. చక్రపాణి చెప్పింది వినాల్సిందే. ఎలాగైనా అమలను దెబ్బకొట్టి చక్రపాణిని సంతృప్తిపరిచి తను బయటపడాలి అని అనుకున్నాడు అభినందన్. రాత్రి అలకతో ఫోన్ పెట్టేసిన నందగోపాల్ మళ్ళీ ఇంకా మెసేజ్ కూడా చేయలేదు. ఎంతసేపు చేయకుండా ఉంటాడో చూద్దాం అని అనుకుంది నందిని. కానీ మెసేజ్ ఏమైనా వస్తుందా అని ప్రతిసారి ఫోన్ వైపు చూసుకుంటూ ఉంది. చాలా సమయం గడిచిపోయింది. కానీ నందగోపాల్ నుండి ఎలాంటి స్పందన లేదు. ఎంత నా ఫ్రెండ్ అయితే మాత్రం ఎప్పుడు ఇలా మాట్లాడొచ్చా? ఏం మాట్లాడినా అంతగా ఫీల్ అవ్వడు. కానీ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. నాదే తప్పు అయినప్పుడు తను మెసేజ్ చేయాలి అని నేను ఎదురు చూడడం ఎందుకు అని అనుకున్న నందిని వెంటనే ఫోన్ తీసుకుని నందగోపాల్కి ఫోన్ కలిపింది. నందగోపాల్ ఫోన్ ఎత్తగానే సారీ అని చెప్పింది నందిని. ఎందుకు సారీ అని అన్నాడు నందగోపాల్. నిన్న నేను మాట్లాడిన దానికి అని అంది నందిని. దానికి నువ్వు రియలైజ్ అవుతావని నాకు తెలుసు. అలాంటప్పుడు నేను నీ నుండి ఎలాంటి సారీ ఆశించను అని అన్నాడు నందగోపాల్. మరి ఇంతసేపు ఎందుకు ఫోన్ చేయలేదు అంది నందిని. నేనేదో పనిలో ఉన్నాను. ఉదయం నాన్నతో, తర్వాత ఆఫీస్లో. ఇప్పుడు కూడా చాలా వర్క్లో ఉన్నా. నేను తర్వాత ఫోన్ చేస్తా అని అన్నాడు నందగోపాల్. నిజంగానా? లేదంటే నాపైన కోపం ఉందా అని అడిగింది నందిని. చెప్తున్నాను కదా, నీపైన నాకు ఎందుకు కోపం ఉంటుంది? ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తాను. ఇప్పుడు పెట్టేయ్ అంటూ ఫోన్ కట్ చేశాడు నందగోపాల్. అబ్బో, అందరూ బిజీ, నేను తప్పితే. ఇంకెంత? ఒక 2-3 నెలలు పోతే నేను కూడా బిజీనే అని అనుకుంది నందిని. శరత్ అభినందన్ కోసం స్టేషన్‌కి వెళ్ళాడు. కానీ అభినందన్ని బెయిల్‌పై చక్రపాణి విడిపించుకు వెళ్ళాడని వాళ్ళు చెప్పడంతో ఇంటికి వచ్చి అదే విషయం స్రవంతికి చెప్పాడు శరత్. అభినందన్‌కి ఫోన్ చేయాలని చూసి అలా చేయడం ఇష్టం లేక జగతికి ఫోన్ చేసింది స్రవంతి. జగతి ఫోన్ ఎత్తగానే ఏంటమ్మా, అన్నయ్య కోసం అన్నిసార్లు ఫోన్ చేస్తావు? మరి ఇంటికి రాగానే వచ్చేసాడని ఒక మాట చెప్పాల్సిన అవసరం లేదా? అనవసరంగా ఆయన సమయం అంతా వేస్ట్ అయిపోయింది కదా అని అంది స్రవంతి. అదేంటే అలా అంటావు? వాడు ఇంటికి వస్తే నేను చెప్పనా? అయినా వాడు ఎప్పుడు ఇంటికి వచ్చాడు? ఎలా వచ్చాడు మీరు బెయిల్ ఇప్పించకుండా అని అంది జగతి. చక్రపాణి విడిపించాడంట. అయినా ఆ దరిద్రుడు చక్రపాణి అన్నయ్యని విడిపించడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అమల ఆంటీ అన్నయ్యకి శత్రువు అనుకుని అన్నయ్యతో చేతులు కలపడానికి వచ్చాడేమో అని అనుమానించింది స్రవంతి. ఏదో ఒకటిలే, ముందు స్టేషన్ నుంచి బయటికి వచ్చాడు కదా, అది చాలు. ఇంటికి వచ్చాక నేను చెప్తాలే. అతనికి దూరంగా ఉండేటట్లు మనం చేద్దాం అని అంది జగతి. అది సరే, స్టేషన్ నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది స్రవంతి. ఎక్కడికి వెళ్తాడు? ఆ చక్రపాణితోనే వెళ్ళి ఉంటాడు. ఇంటికి వచ్చాక నేను చెప్తానులే అని అంది జగతి. సరే అంటూ ఫోన్ పెట్టేసింది స్రవంతి. మొత్తానికి కొడుకు బయటికి వచ్చాడని సంతోషంగా ఉంది జగతికి. కానీ ఇంకెప్పుడు పొరపాటు చేయకుండా చూసుకోవాలి ఎలాగైనా అని అనుకుంది. అభినందన్ కోసం గడికి ఒకసారి బయటికి చూస్తూ ఎదురు చూస్తూ ఉంది. 1-2 గంటల్లో వచ్చేస్తాడేమో అని ఎదురు చూడడం మొదలుపెట్టిన జగతి ఎదురు చూపులు కొన్ని గంటలకు మారిపోయాయి. రాత్రి 10 గంటలు కావస్తుంది. ఇంటికి వచ్చాక ఫోన్ చేస్తా అన్న తల్లి ఇంకా ఫోన్ చేయలేదు ఏంటో అని ఎదురు చూస్తూ ఉంది స్రవంతి కూడా. కొడుకు వచ్చిన ఆనందంలో నాకు ఫోన్ చేయడం మర్చిపోయిందేమో అని అనుకుని తనే ఫోన్ చేసింది. ఏంటమ్మా, అన్నయ్య ఇంటికి వచ్చాక ఫోన్ చేసి చెప్తా అన్నావు కదా, ఇంతవరకు ఫోన్ చేయలేదే అని అడిగింది స్రవంతి. వాడు వస్తే కదా నేను ఫోన్ చేసి చెప్పడానికి అని అంది జగతి. పోనీ నువ్వు ఫోన్ చేయకపోయావా అంది స్రవంతి. చేశాను చాలాసార్లు. ఆ ఫోన్ కలవడం లేదు. స్విచ్ ఆఫ్లో ఉంది. వాడి దగ్గర లేదు కదా ఇన్ని రోజులు. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అని అంది జగతి. లేదమ్మా, నాకు ఏదో అనుమానంగా ఉంది అని అంది స్రవంతి. లేదులే, విడిపించిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్ళి ఉంటాడు. వాళ్ళు రానిచ్చి ఉండరు. రేపు వస్తాడులే. ఇక నువ్వు కూడా పడుకో, నేను కూడా పడుకుంటాను అని చెప్పింది జగతి స్రవంతికి. అలా అయితే చెప్పింది కానీ తన ఎదురుచూపులు మాత్రం ఆపలేదు. అర్ధరాత్రి దాటుతుండగా ఇక ఈ రోజుకు రాడేమో అని అనుకుని నిద్రపోయింది. ఉదయం 9 గంటలు అవుతుండగా డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో వెళ్లి డోర్ తీసింది జగతి. ఎదురుగా 2 కానిస్టేబుల్స్. అభినందన్ ఉన్నాడా అంటూ. ఇంటికి రాలేదు ఇంతవరకు అని చెప్పింది జగతి.
అదేంటి చక్రపాణి బెయిల్ ఇప్పించాక అతని ఇంటికి వెళ్ళక మీ ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రోజు ఉదయం 8 గంటలకు వచ్చి స్టేషన్లో సైన్ పెట్టాలి అని చెప్పారు కదా! కానీ ఇంతవరకు సైన్ పెట్టడానికి రాలేదు. ఏదో అనుమానం వచ్చి మమ్మల్ని పంపించారు. నిజం చెప్పండి, అభినందన్ ఎక్కడ ఉన్నాడు? అంటూ అడిగాడు కానిస్టేబుల్. నిజంగానే ఇంటికి రాలేదు అని చెప్పింది జగతి. కానిస్టేబుల్కి అనుమానంగా అనిపించింది. అభినందన్ తప్పించుకున్నాడేమో అని వెళ్ళి త్వరగా ఎస్ఐకి చెప్పాలి అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ కూడా. వెంటనే స్రవంతికి ఫోన్ చేసింది జగతి. ఏమ్మా, అన్నయ్య వచ్చాడా అంటూ అడిగింది స్రవంతి. రాలేదు. బెయిల్ తీసుకున్నాక ఆ చక్రపాణి ఇంటికి వెళ్ళలేదంట. మన ఇంటికి కూడా రాలేదు. రోజు ఉదయం 8 గంటలకు సైన్ పెట్టే కండిషన్తో వాడికి బెయిల్ ఇచ్చారంట. ఇంతవరకు సైన్ పెట్టడానికి రాకపోవడంతో కానిస్టేబుల్ ఇంటికి వచ్చారు అంటూ జరిగింది చెప్పింది జగతి. నాకు తెలిసి వాడు ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు అని అంది స్రవంతి. వాడెందుకు పారిపోతాడు? ఏమైనా దేశద్రోహినా వాడు? ఈ లంచాలు తీసుకోవడం, అవినీతి ఫైళ్లలో సంతకం పెట్టడం ఇవాళ రేపు ఎంతమంది చేయడం లేదు? నాకేదో అనుమానంగా ఉంది ఆ అమల వాళ్ళ మీద. వాళ్ళు ఏమైనా చేసి ఉంటారేమో అని అంటున్న జగతితో, చాల్లే ఆపమ్మా, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వీడి వల్ల వాళ్ళకి అపాయం ఉంది అని తల్లికి చెప్తుండగానే తనకి ఏదో తోచినట్లుగా, వాడికి ఏం కాదులే, నువ్వు కంగారు పడకు, నేను తర్వాత ఫోన్ చేస్తా అంటూ ఫోన్ కట్ చేసింది స్రవంతి. స్టేషన్ నుండి బయటికి వచ్చాడు. ఇంటికి రాలేదు. చక్రపాణితో కూడా వెళ్ళలేదు. ఇంకా ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏ రాజకార్యం వెలగబెట్టాలని అనుకుంటున్నాడు అని ఆలోచనలో పడింది స్రవంతి. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. 158వ భాగంలోకి వెళ్దామా? తన అన్న బయటికి వచ్చాడు అన్న విషయం నందినికి చెప్తే మంచిదేమో. తనకి ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉంది కదా. తెప్పడం వల్ల తను జాగ్రత్త పడుతుంది. ఒకవేళ అభినందన్ నిజంగానే నందినికి ఏదైనా అపాయం చేయాలనుకుంటే దానికి అడ్డుకట్ట వేసినట్లుగా అవుతుంది. లేదంటే అతడు ఇంకా ఇరుక్కోవడం, తన భర్తకు కూడా అతన్ని విడిపించాలంటే ఇబ్బందిగా ఉండడం, తన తల్లి తనను సాధించడం, ఇవన్నీ అవసరమా అని అనిపించింది స్రవంతికి. అన్నిటికంటే ముఖ్యంగా నందినికి ఏం కావద్దు అని అనుకున్న స్రవంతికి నందినికి ఎలా ఫోన్ చేయాలో అర్థం కాలేదు. కానీ తప్పదు. తనేమీ నందిని శత్రువు కాదు కదా, తనతో మాట్లాడకుండా ఎందుకు ఉంటుంది అని అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని నందినికి కలిపింది. స్రవంతి నుండి ఫోన్ వస్తుండడంతో ఆశ్చర్యంగా చూసింది నందిని. నిజానికి స్రవంతి తనతో మాట్లాడకుండా ఉండడం నచ్చలేదు. కానీ ఏం చేయగలదు? తనపై స్రవంతికి ఏమైనా కోపం ఉంటుందేమో అని అనుకుని తను కూడా స్రవంతికి ఫోన్ చేయకుండా ఉంది. కానీ ఇప్పుడు స్రవంతి ఫోన్ చేస్తుండడంతో కొంచెం ఆశ్చర్యం, ఇంకొంచెం ఆనందం కలిగింది నందినికి. ఫోన్ ఎత్తి, ఎలా ఉన్నావు స్రవంతి, బాగున్నావా అంటూ అడిగింది నందిని. బాగున్నా, నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అంటూ నేరుగా విషయంలోకి వచ్చింది స్రవంతి. ఏంటి అంటూ అడిగింది నందిని. జరిగిందంతా చెప్పింది స్రవంతి. నువ్వేం భయపడకు, తనని ఏమీ చెయ్యలేడు అని అంది నందిని. తెలుసు నిన్నేమీ చేయలేడని, కానీ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు ఏమీ తెలియదు కదా. నువ్వు జాగ్రత్త పడతావని చెప్పాను. నువ్వే కాదు, మీ చెల్లెలు కూడా. ఎందుకైనా మంచిది. ఇదివరకే నళిని ఇబ్బంది పడింది కదా. నళినిని అడ్డు పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా. మళ్ళీ నీ చెల్లెళ్ళ జోలికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందేమో. అన్ని విధాలుగా ఆలోచించు నందిని. ఎందుకైనా మంచిది. నువ్వు ఏం చేయలేడు అనుకుని రిలాక్స్గా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అంటూ చెప్పింది స్రవంతి. స్రవంతి చెప్పింది కూడా నిజమే అని అనిపించింది. తనకు విషయం చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టకుండా, ఇంటికి వెళ్లకుండా, చక్రవర్తి దగ్గర లేకుండా ఏం చేస్తున్నాడు? నిజంగానే తప్పించుకుని మాకు ఏదైనా కీడు తలపెట్టాలని చూస్తున్నాడా? ఒకవేళ అదే నిజమైతే వెంటనే అమ్మకు చెప్పాలి అని అనుకుని అమలకు ఫోన్ చేసి విషయం చెప్పింది నందిని. అందుకే కదా చెల్లెల్ని ఇంటికి తీసుకొస్తాను, 4 రోజులు ఇంట్లో ఉంటారని చెప్పానుగా అని అంది అమల. అంటే అమ్మ, నీకు ముందే తెలుసా అని అంది నందిని. అవును, నాకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడే తెలుసు.
ఆ చక్రవర్తి దీనికి సహాయం చేస్తున్నాడంటే ఇందులో ఏదో మతలబు ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఆ అభినందన్‌ని, చక్రవర్తిని పూర్తిగా జైల్లో పెట్టే మార్గం చూడాలి. అంతవరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. అందుకే చెల్లెలు ఇద్దరూ హాస్టల్‌లో ఉండడం అంత మంచిది కాదు అనుకుని తీసుకొద్దామని వచ్చాను నేను. ఆ విషయం నీకు చెప్తే కంగారు పడతావని చెప్పలేదు అంతే అని చెప్పింది అమల. సరే అమ్మా అంటూ పెట్టేసింది నందిని. విషయం నందగోపాల్‌కి చెప్పాలి అనిపించింది. వెంటనే ఫోన్ చేసి నందగోపాల్‌కి కూడా విషయం చెప్పింది. అందుకే నందిని నీతో మాట్లాడడం కుదరదు అన్నది. ఆ విషయం గురించి నేను ఆరా తీస్తున్నాను. అదే పనిలో ఉన్నాను. అభినందన్ బయటికి వచ్చిన విషయం నాకు తెలుసు. అతను ఎక్కడికి వెళ్తున్నాడా అని నిఘా పెట్టాను. చక్రవర్తి ఇంటికి వెళ్ళడం వరకు తెలుసు. తర్వాత ఎటుపోయాడో అర్థం కావడం లేదు. దాని గురించి కనుక్కుంటున్నాను. దానికోసం నాకు కొంచెం కంగారుగా ఉంది. అందుకే నీతో మాట్లాడలేకపోయాను. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను. తర్వాత ఫోన్ చేస్తాను అంటూ మళ్ళీ ఫోన్ కట్ చేశాడు నందగోపాల్. అంటే అందరికీ ముందే తెలుసు. తనకి ఏమీ తెలియదు. ఇంట్లో ఉండి ఏ విషయం గురించి తెలుసుకోలేకపోతుంది. ముందు నందిని నువ్వు అప్డేట్ అవ్వాలి అని తనకు తానుగా చెప్పుకుంది నందిని. కంగారుగా ఆలోచిస్తున్న అమల దగ్గరికి వచ్చాడు అమర్. ఏంటి అమల? ఏదైనా సమస్య వచ్చిందా? నా సహాయం ఏమైనా కావాలా? అని అడిగాడు అమర్. కూర్చోమని చెప్పి నందిని జీవితంలో జరిగింది అంతా వివరించింది అమర్కి అమల. నందినికి జరిగింది అంతా వింటుంటే అమర్ రక్తం రగిలిపోయింది. అసలు నువ్వు వాడిని ఎందుకు వదిలేశావు అమల? పోలీసులకు కాదు పట్టించాల్సింది. ఎవరికైనా కొన్ని డబ్బులు ఇచ్చి వాడిని చంపి పారేయాల్సింది. నందినిని అలా చేస్తాడా వాడు? వాడు నువ్వు వదిలేసినా ఇప్పుడు నేను వదిలేయను అని అన్నాడు అమర్. ఏం చేస్తావ్? అసలు వాడు ఎక్కడ ఉన్నాడో తెలిస్తే కదా అని అంది అమల. ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడం ఏమిటి అని అన్నాడు అమర్. వాడికి బెయిల్ దాదాపుగా ఖరారు అయింది అని తెలిసింది నాకు. అందుకే ఈరోజు నయనను నళినిని ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాను చెప్పింది అమల. వాడికి బెయిల్ వస్తే పిల్లల్ని ఎందుకు ఇంటికి తీసుకువెళ్ళడం అని అడిగాడు. వాడి వల్ల పిల్లలకి ఇబ్బంది ఉంది కాబట్టి చెప్పింది అమల. అంటే ఏదో జరుగుతుంది అని పిల్లల చదువు పాడు చేస్తావా? ఇంత గొప్ప స్థానంలో ఉండి కూడా వాడు బయటకు రాగానే పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తానని అంటున్నావంటే వాడికి భయపడుతున్నావని కదా అర్థం అన్నాడు అమర్. నేను అదే అనుకున్నాను. అందుకే తీసుకువెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంతసేపు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని అంది అమల. ఏమైంది అని అడిగాడు అమర్. నందిని ఫోన్ చేసి చెప్పిన విషయం చెప్పింది. బెయిల్‌కి తీసుకొని ఇంటికి వెళ్తాడు అనుకున్నాను. కానీ అసలు జాడ లేకుండా వెళ్ళిపోయాడు. అంటే ఏదో గూడు పుటాని చేస్తున్నాడు. ఇలాంటప్పుడు పిల్లలకి ఇబ్బంది కదా! ఖచ్చితంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంది అమల. ఎన్ని రోజులు ఇలా? అని అడిగాడు అమర్. ముందు అభినందన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. అభినందన్‌ని, చక్రపాణిని అసలు జీవితంలో బయటికి రాకుండా చేయాలి. నా పిల్లలకు నేనేమీ పిరికితనం నూరిపోయలేదు. కానీ ముందు జాగ్రత్త ఉంటే మంచిది కదా! అని అంది అమల. నిజమే. వాడు ఏ వైపుగా ఎలా వస్తాడో తెలియనప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు అమర్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.